ప్రస్తుతం ఇప్పుడు ఎలాగో నేను చెప్పట్లేదు ఎక్కడికి వెళ్తున్నాను ఈరోజు. ఇది కూడా వన్ డే ట్రిప్పే. తర్వాత ఎలాగో ఆన్ ది వే తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుస్తుంది. లెట్ us go to enjoy the nature. పదండి ప్రకృతిని ఆస్వాదిద్దాం. ప్రజలు యథార్థవాది లోక విరోధి అని తెలుసుకున్నారు. అందుకే యథార్థంగా ఉండడం మానేశారు, లోకానికి ఎందుకు విరోధం అయిపోవడం అని. ఆయిల్ ఇక్కడ బాగా బాగా పోయింది. పార్క్ చేసి బాగా ఎక్కువ పడిపోయింది. ఇటు సైడ్ కొంచెం జస్ట్ లైట్ వదులుతుంది అంటే పెద్దగా లేదు కానీ చెయ్యి చెయ్యి. నా బైక్కి ఫ్రంట్ వీలు ఫోర్క్ యొక్క ఆయిల్ లీక్ అయిపోతుంది. ఆయిల్ సీలర్ ఇదైపోవడం వల్ల, అంటే ఫెయిల్ అయిపోవడం వల్ల అది ఇప్పుడు మార్చాలని చెప్పాడు ఇక్కడ. స్లోగా డీల్ చేయడు, స్క్రాచ్ కట్టి పడిపోకుండా. లీక్ అయిపోతుందిగా మనం బండి డ్రైవ్ చేస్తే ఎంత ప్రాబ్లం. అది ఇంకా లీక్ అయిపోతే అది కిందకి కాకపోవాలి ఇస్తుంది. రెండో దాని మీద ఫుల్ అది కొంచెం ఇదైంది కానీ ఎక్కువ లీక్ అవ్వట్లేదు, కానీ కొంచెం లీక్ అవుతుంది. ఈ మెకానిక్కి నాకు ఇంతకుముందు అసలు పరిచయం లేదు, ఫస్ట్ టైం ఈ వర్క్ చేయిస్తున్నాను. ఈ మెకానిక్ని కలిసిన ఒక్క రోజులోనే చెప్పుడు మాటలు చేరి ఇతను చెప్పే మాటల్లో తేడా వచ్చింది. తర్వాత చేసే పనిలో కూడా ఇప్పుడు చేస్తున్న పని 15 రోజులు 20 రోజుల క్రితం చేయాల్సింది, ఇప్పుడు చేస్తున్నాడు. చెప్పుడు మాటలు వినడము లేదా ఫాలో అవ్వడము మనిషి ప్రవర్తనలో చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చెప్పుడు మాటలు చెప్పేవాడు బాగానే ఉంటాడు ఆ మేరకు, కానీ విని ఫాలో అయిన వాడే చెడ్డ అవుతాడు. అలాగే చెప్పబడిన వాడు ఎలాగో చెడ్డగా అనిపిస్తుంటాడు. ఈ బ్యానర్లు కట్అవుట్లు ఈ నాసిరకం దేశం రా బాబు. ఈ దేశం కల్చర్ అంతే, సివిలైజేషన్ అంతే. చెప్పుడు మాటలు వినడము ఫాలో అవ్వడము ఎంత చెడ్డదో నేను వేరొక ఛానల్లో 2-3 చిన్న చిన్న షార్ట్లు పెట్టాను. అయినా ప్రజలు ఎక్కువగా ఈ ఫాలో అయ్యే వాటిలో ఈ చెప్పుడు మాటలు ఒకటి చాలా ఎక్కువ ఫాలో అవుతారు. చెప్తూ ఉంటారు, వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు వింటూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. అది ఈ దేశ లక్ష్యం ఒకటికి మారిపోయింది. బైక్ మెకానిక్ ఈ మరిచితింతం లేనివాడు, వీళ్ళందరూ తప్పైన వాళ్ళు లేదా కిడ్నాప్ అయిపోయిన వాళ్ళు అటువంటి ఉంటాయి కదా. తర్వాత దొంగలు లేదా క్రిమినల్స్ అటువంటి వారి కోసం ఫోటోలు పెట్టి పోస్టర్లు పెట్టిస్తారు కదా. అలాగా ఎవరికి కావాలి ఇది, ఎందుకు ఆడ శుభాకాంక్షలు ఎందుకు దేనికో, లేదా ఎవడు వచ్చినప్పుడు ఆహ్వానం ఇవన్నీ బ్యానర్లు దేనికో, కట్అవుట్లు బ్యానర్లు. ఎంత నాకు ఎలాగంటే అంత బుర్ర తీసినట్టు అనిపిస్తుంది ఈ దేశం కల్చర్ కానీ చూస్తుంటే. ఈరోజు వాతావరణం బాగానే ఉంది, అంటే మరీ అంత షైనింగ్గా లేదు కానీ వర్షం పడే సూచన పెద్దగా లేదు, జల్లు కూడా పడే సూచన కూడా లేదు. మా ఈ రాజాంపట్నంలో ఒక 5 కిలోమీటర్ వరకు నుంచి కొంచెం రోడ్డు బెటర్ అయింది, కానీ ఎక్కువ పశువులకి మెకానిక్ బైకులు, మెకానిక్ కార్లు, లేదా బోర్వెల్ లారీలు, సెప్టిక్ ట్యాంక్ లారీలు, ఈ ట్రావెల్ బస్సులు నిలుపుకోవడానికి అటువంటి పార్కింగ్ అటువంటి వాటికే రోడ్డు అంతా ఉపయోగపడుతుంది. చెత్త ఇసుకే. ఈ దేశంలో ఎలాగుంటున్న రోడ్లు మా రాజాం టౌన్లో కూడా అలాగే తయారవుతుంది. ఇది ఇంకా మా రాజాం టౌనే, ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఇదే అక్కడ మొక్క తర్వాత ఇక మళ్ళీ మామూలే ఈ గోతులు ఇవన్నీ. ప్రస్తుతం ఒక 7 అవుతుంది, 7 గంటల 7:05 అంత అవుతుంది. నేను బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. మధ్యలో ఒక సిటీలో ఆగి వెళ్ళాల్సి ఉంది ఈ ట్రిప్పు. మరి
అంటే టైం పడుతుంది కూడా అందులో అక్కడ టైం పడుతుంది కూడా. ఇది కూడా లాంగ్ ట్రిప్, ఇది కూడా నాకు కొంత షివరింగ్ ఉంది. వన్ డే రౌండ్ ట్రిప్ అనేది ఎప్పుడు కూడా అంటే థ్రిల్ ఉంటుంది, కానీ ఇంకొక వైపు ఒక టెన్షన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే రౌండ్ ట్రిప్లో పూర్తిగా వచ్చి రిటర్న్ అయిపోగలమా ఇంటికి ఒకే రోజులో అనేది ఒక ఇది ఉంటుంది. అయితే వెసులుబాటు అనేది ఉంటుంది. ఏ టైం అయినా సరే, అది 11 అయినా 12 అయినా సరే తిరిగి మనము ఇంటికి చేరుకోవాలి అనే రౌండ్ ట్రిప్ కూడా పూర్తి అవ్వాలని ఒక ఇది ఉంటుంది. ఇంకైతే నాకు వెహికల్కి నేను చాలా మళ్ళీ కండిషన్ గట్రా చేయించిన గట్రా జరిగింది. షాకప్ జోకర్స్, ఆయిల్ సిలిండర్ పోయింది. ఆయిల్ సిలిండర్ గట్రా నేను అవన్నీ బాగు చేయించిన మెకానిక్ దగ్గర గట్రా. తర్వాత సైలెన్స్ దగ్గర సైలెన్స్ ఒకటి బాగా పాడైపోయింది, సౌండ్ వచ్చేస్తుంది. ఇది సౌండ్ రాకుండా ఉన్న కింద ఒక బాక్స్లో కూడా యాడింగ్ ఉంటుంది సైలెన్స్కి, అదొకటి నేను చేయించాను. అవన్నీ చేయించి కొంచెం రెడీ చేశాను. చూద్దాం మరి ఎలాగవుతుంది అనేది. ఎక్కువ టైం ఉండదు మధ్య మధ్య ఎక్కువ ఆపడానికి, మధ్య మధ్య వీడియోస్ కూడా ఎక్కువ ఉండవు. ఓన్లీ పోర్ట్రైటే, అది కూడా తక్కువ. నేనేమి 13 ఏం తీసుకెళ్ళట్లేదు. ఓన్లీ ఫోను, హెల్మెట్ అంతే, బండి అంతే, మరి ఇంకేం లేవు కనుక చూడాలి. మధ్య మధ్య మంది ఎక్కువగా ఉండవు. మధ్య మధ్యలో వీడియోస్, ల్యాండ్స్కేప్ వీడియోస్ ఉండవు. చాలా వరకు ఎక్కడో కానీ నేను తీను, ఎందుకంటే మొత్తం ఒక ఫోన్ కనుక దాని ఛార్జింగ్ అంతా ఉండాలి కనుక రిటర్న్ అయినంత వరకు. అంటే కమ్యూనికేషన్ కోసం కూడా రిటర్న్ జర్నీ మనం ఏ టైంకి వస్తాం, ఎంత టైం అవుతుందో తెలియదు. నైట్ 99% నైట్ అవుతుంది, ఎంత టైంకి వస్తుంది తెలియదు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ కమ్యూనికేషన్ కోసం కూడా కనీసం ఒక 20% ఛార్జింగ్ అనేది ఉండాలి కనుక ల్యాండ్స్కేప్ ఎక్కువ మధ్య మధ్య ఎక్కువ ఉండవు. ఎక్కడో చిన్న తీస్తాను, కానీ పెద్దగా ఏమి ఉండదు. ఓన్లీ రైడింగ్ పర్పస్తో మాత్రమే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ట్రిప్. ఒక ఐటమ్ కొనాల్సి ఉంది, అది ప్రధానంగా అందుకే ఆ సిటీలో ఆగుతున్నాను. మధ్యలో ఒక సిటీలో ఆగుతున్నాను. ఆ తర్వాత డెస్టినేషన్ అప్పటికి అది అవ్వకపోతే మళ్ళీ నేను డెస్టినేషన్ సిటీలో ఏ ప్రాంతానికి అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను ఆ ప్రాంతంలో మళ్ళీ అది అది దాని గురించి నేను వాకప్ చేస్తాను, ట్రై చేస్తాను పొందడానికి. కనుక అది టైం తీసుకుంటుంది. ఒక 1 hour 1.5 hours తీసుకుంటుంది, టైం తీసుకుంటుంది. మధ్యలో నేను జర్నీ మాత్రం కొంచెం టిపికల్గా అనిపిస్తుంది, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్. నేను ప్రస్తుతం రౌండ్ ట్రిప్లో వెళ్తున్న వాటిలో చాలా లాంగ్ డిస్టెన్స్ ఇది. అంటే చాలా అంటే ఈక్వల్ టు ఒకదానికి ఉంటుంది కనుక లాంగ్ డిస్టెన్స్. కాకపోతే సిటీస్ దాటుకుంటూ సిటీస్లోని మనం కొంత టైం వెచ్చించాల్సి ఉంటుంది అనమాట. కనుక ట్రాఫిక్ ఇదంతా ఉంటుంది. మరి ఎలాగొస్తాను ఏంటి అనేది మరి నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. ఒక థ్రిల్ అనిపిస్తుంది, ఇంకోవైపు టెన్షన్ కూడా. మధ్య మధ్య ఏదో చెప్పాలంటే టెన్షన్ అంటే ఏం కాదు, టెన్షన్ అంటే ఒకటే రావాలి అది ఆ రకమైన ఇది అనేది ఉంటుంది, ఒక సైడ్ ఉంటుంది అన్నమాట. మీదంతా మనకి ఎప్పుడైతే మనకి ప్యాషన్ అంటే ఒక రకమైన అది సాధించాలి, చేయాలి అని ఒక రకమైన చేయాలనుకున్నప్పుడు అది టార్గెట్ కొంచెం పెద్ద ఉంది కనుక ఈ టెన్షన్ అనేది రావాలి. అందుకే ప్రశ్న అయితే నేను ఇచ్చేయించాడు. లెట్ us go to enjoy the nature. పదండి ప్రకృతిని ఆస్వాదిద్దాం. లెట్ us go to enjoy the nature. పదండి ప్రకృతిని ఆస్వాదిద్దాం. మొన్న లంసింగ్ నుంచి నైట్ వచ్చినప్పటికి 10 అయింది, అప్పుడు పడ్డాను ఇక్కడ చిన్నది. ఎంత ఘోరమైన దేశం అంటే ఎలాంటి గొంతులు ఇవి. బైక్తో నైట్ వస్తే ఏమవుతాడు. చూడు ఎలాగ వస్తుంది కారు, ఎలాగ రావాలి అది. చూడండి ఎలాంటి గొంతులు చూడండి, చూసారా ఎంతంత లోతు గుంతలో. మళ్ళీ టర్నింగ్ డౌను. ఎంతెంత గుంతలో చూడండి, అక్కడ ఎంతెంత గుంతలో చూడండి. చలి పులి మెండుగానే ఉంది. ఈ నవంబర్కే ఎంత చలిగా ఉంది, ఇంకా డిసెంబర్ జనవరి ఎలా ఉంటుందో తెలియదు. నేను మొన్న లంసింగ్ వచ్చినప్పుడే నైట్ బాగా చలి వేసింది, విపరీతం చలి వేసింది. అందులో జర్నీ ఉండేటప్పుడు బైక్ మీద జర్నీ చాలా డేంజర్.
ఫోన్ హోల్డర్ తీసుకొచ్చాను కానీ ఇది ఈ ఫాస్ట్ డ్రైవింగ్ ఇటువంటి గుమ్ములు కోతులు రోడ్లు ఇటువంటి ఉండడం వల్ల షేకింగ్ వచ్చేస్తుంది ఫోను. అదే యాక్షన్ అనేది బాగుండేది. మరి అన్నీ పట్టుకోవడానికి లేదు. నేను ఎప్పుడు కూడా రౌండ్ ట్రిప్ ఎప్పుడు కూడా వన్ డే రౌండ్ ట్రిప్ ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ ట్రిప్ ఎప్పుడు కూడా ఇంకేం పట్టుకోను. ఓన్లీ ఒక ఫోన్ మాత్రం ఉంటుంటుంది. అన్నవరం ఇక్కడ నుంచి 84 కిలోమీటర్లు, 86 కిలోమీటర్ల నుంచి రాజమండ్రి. ఇది అన్నవరం టెంపుల్. ఇది వన్ అనే ఒక రెస్టారెంట్ అన్నమాట. ఆలింగ్ వన్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఇది కాఫీ టైం ఉంటుంది. ఏదో ఆగాను, ఒక చిన్న బిట్ వీడియో ఏదో ఆగేస్తున్నాను అంతే. ఈ హైవే నుంచి కొంచెం సైడ్కి వెళ్ళాలి అన్నవరం వెళ్ళడానికి. జస్ట్ వెళ్దాం అనుకున్నాను, విజిట్ చేసి అడుగు పెట్టేసి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ అయినా సరే ఈ రౌండ్ ట్రిప్కి ఆటంకం కలుగుతుందని టైం కట్టేసి వెళ్ళలేదు. బోర్డు కనిపిస్తుంది కదా, అదే బోర్డు అన్నవరం రాజమండ్రి డైరెక్షన్ వస్తుంది. ఇది గోదావరి పుస్తకం బోర్డు పెట్టారు. అదే అన్నవరం టెంపుల్. గోపాల యాత్ర కొవ్వూరు అండి. కొవ్వూరు ఏమో సిద్ధాంతం సంథింగ్ అవే ఉన్నాయి. మళ్ళీ అన్నవరం పాయింట్ దగ్గర స్టేజ్ దగ్గర మళ్ళీ ఆగాను. ఏది లెవెల్లో కూడా కొంచెం కవర్ చేద్దామని. మధ్యాహ్నం 1:02 అవుతుంది. అవన్నీ హిల్స్ అయినవే అవన్నీ టోటల్గా తగిలితే ఆ ఊర్లోకి వెళ్తుంది అనమాట. కొంచెం వీడియో తీశాను. అలాగే అన్నవరం ఊరు వైపు చూపిస్తే అలాగ ఉండడానికి కారణం ఏంటంటే అదొకటి ఉండిపోయింది. వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ అరగంట 30 గంట టైం పడుతుంది. ఈ టైం మేనేజ్ చేయలేక వెనకడికి వేశాను. రాజమండ్రి. దీని ముందు మనం ద వన్ అనే హోటల్ దగ్గర రెస్టారెంట్ దగ్గర చూసిన బోర్డు ఇది ఒకటి కాదు, ఇది రాజమండ్రి దగ్గర. ఇది కాకినాడ ఒకవైపు, రాజమండ్రి స్ట్రైట్కి వెళ్తుంది. ఇక్కడ కాకినాడ టర్న్ అవుతుంది. అటు నుంచి వచ్చాను నేను, అన్నవరం. అది అటు సైడ్ అన్నవరం నుంచి వచ్చాను. రాజమండ్రి మెయిన్ రోడ్. ఇది రాజమండ్రి మెయిన్ రోడ్. ప్రొజెక్టర్స్ ఉంటాయా? ప్రాజెక్టర్స్ ఉన్నాయా ఇక్కడ? అన్ని సౌండ్ సిస్టమ్ ఇవన్నీ సౌండ్ సిస్టమ్. ఇక్కడ నుంచి నా పరుగు మరి చూడండి. ఒకవైపు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టైము టేకింగ్ అయిపోతుంది. లాంగ్ డిస్టెన్స్ ఉంది, చేరుకోవాలి. అలాగే ఈ రోజే మళ్ళీ ఇంటికి చేరుకోవాలి. చిన్నవి కిచెన్లోకి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఉంటుంది. కొంచెం చూపించు. ఎంతది? అంతే వేలు వెయిట్ ఎంతవరకు వేస్తాం? 5 kg వేస్తాం. దీంట్లో కొంచెం 10 kg వరకు ఉంటుంది కదా? 10 ఇదే మీకు అదే హైయెస్ట్ కాస్ట్ ఇది అంతనా? ఒకసారి చూపించండి. అంటే సైజు పెరగకుండా, సైజ్ ఇంకా పెరగకుండా. ఓకే, కొంచెం ఎక్కువ వెయిట్ చూసేది చూపించండి. ఇక్కడ ఇదొక తప్పునేమో ఈ వెయింగ్ మెషిన్ కొనడం. యాక్చువల్గా ఇలాంటి జర్నీలు అస్సలు ఎలాంటి వస్తువులు కూడా కొనకూడదు. ట్రబుల్స్ మనకు క్రియేట్ చేస్తాయి. ఇది ఎంతవరకు అసలు? 10 kg. మీరు ఇంకోటి ఏదన్నారు? సైజ్ పెరుగుతుందా? ఇది ఫైనల్ ఏంటి? ఇది చైనా పీసేనా? ఇవన్నీ చైనా పీసా? ఇదా రెడ్దా? ఇదా? ఇది బ్యాటరీ ఎంత వస్తుంది? ఇది
8 గంటలు 10 గంటలు వస్తుంది. ఎంత కెపాసిటీ ఎంత బ్యాటరీ? 4 వోల్ట్. ఎంత ఇది? 1500. ఎంత వెయిట్ ఎంత వరకు మంచి? 10 కేజీలు. పర్లేదు ఇచ్చండి. ఫైనల్ చెప్పండి. 450 తీసుకోండి. సరే 500 తీసుకోండి. 500 ఏం తగ్గించదు మరి? ఏం తగ్గించదు. తగ్గించనే కదండి 550. డిస్కౌంట్ 550. దీని తర్వాత మరొక వస్తువు కొనాల్సి వచ్చింది. ఎంత తిరిగినా సరే చివరికి సంగీత మొబైల్స్ అయినా కొన్నాను. ప్రొజెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి? ప్రొజెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి? ప్రొజెక్టర్స్ ఉన్నాయా? ప్రొజెక్టర్స్ ఇంట్లో వాడతాం. ప్రొజెక్టర్స్ చూపించండి. చూపించండి మేడం. డిఎల్పీనా? ఆండ్రాయిడ్ డిఎల్పీనా? చూపించండి. నెబ్యూలో ఏ మోడల్ ఉన్నాయి? ఏ మోడల్ ఉంది నెబ్యూలో? యాంకర్ది కదా? అపోలో ఉందా? అపోలో క్యాప్సుల్ అది నెబ్యూలా క్యాప్సులా? తెలుసు సార్. ఒకసారి నేను అదే మోడల్ ఏంటో కనుక్కుంటున్నాను. దగ్గర ఇంకా మోడల్ కావాలంటే ఇంకా ఎక్కడ దొరుకుతాయి అంటే మోడల్స్ అదే ప్రొజెక్టర్స్లో మోడల్స్ కావాలంటే అదే తెస్తున్నారు, చూస్తాను. అంటే మోడల్స్ ఉంటే తెలుస్తుంది కదా, నాకు కావాల్సిన ఫీచర్స్ ఉండేవి. 550 బిలో 10 కేజీస్. ఎంత ఇయర్ బడ్స్ వస్తుంది? రియల్మీ ఎంత? వైర్లెస్ ఎంత? ఇది వచ్చేసరికి 1600-1800 పడుతుంది సార్. 1800 ఫైనలా? అదే ఫైనలా? అనేది ఎంత పడుతుందనే? 35,000 పడుతుంది సార్. 30 అన్నారు. 35,000 పడుతుంది. స్పీకర్ వస్తుంది, ప్రొజెక్టర్ కూడా వస్తుంది. ఫైనల్ అంతేనా? అదే పడుతుంది. దగ్గర మనకి మోడల్స్ ఇంకా ఎక్కడ దొరుకుతాయా? అక్కడికి వెళ్ళి ఇదే మోడల్ ఉంటుంది సార్. ఇలా బ్యాటరీ కాకుండా నార్మల్ ప్రొజెక్టర్స్ దొరుకుతాయి. కాదు, బ్యాటరీ కావాలి, ఆండ్రాయిడ్ కావాలి. చూస్తాం. అంటే ఇంకెక్కడే మోడల్స్ ఏం దొరకకపోతే వస్తాం. 9949291031. సంగీతంలో చూసాను 2 ఇదే రోజులో 2 మిక్సీ ఉంది. మిక్సీలో కలదు శివమి గారు శివమి అందరూ ఫోన్ పెట్టి చెప్పులు పదా. ప్రొజెక్టర్స్ ఉన్నాయా? ప్రొజెక్టర్స్ ఇక్కడ ఎక్కడ దొరికాయి? ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న షాపింగ్ టైంలో ల్యాండ్స్కేప్లో వీడియో తీయచ్చు. ప్రధానంగా సంగీతంలోని ఆ ప్రోడక్ట్ కొనేటప్పుడు చిన్నదైనా సరే ల్యాండ్స్కేప్ తీయచ్చు. కానీ అన్ని విషయాలు ఎక్స్పోజ్ అవుతుంది. అదొక మనకు డిస్టర్బెన్స్గా కనిపిస్తుంటుంది అనమాట. అదేంటి ఇదేంటి మీ ఛానల్ ఏంటి వాటిని అడుగుతుంటారు. ప్రొజెక్టర్స్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ చూసి ఆండ్రాయిడ్ స్మార్ట్ మోడల్ చూపించండి. పెద్ద సైజ్ కాకుండా స్మార్ట్ మోడల్. బ్యాటరీ ఆపరేట్ ఉన్నా? అది బ్యాటరీనా? బ్యాటరీ ఆపరేట్ ఇవ్వాలి. ఏవి లేవా?
అది ఎంత ఉన్నది భీమ్? అది ఎంత పడుతుంది నీ దగ్గర? హై అండ్ ఏమన్నా బెంకి ఎంతది? 35,000. ఇలా ఎన్ని షాపులు తిరిగారు నాకే తెలియదు, కొన్నిట్లు మీకు చూపిస్తాను అంతే. ఇలాంటి షాపింగ్ ఎక్కడ ఉంది కదా? ఇలాంటి షాపు అది పెట్టలేదు. సంగీతంలో తెచ్చేస్తున్నారు. ప్రొజెక్టర్స్ ఉంటాయి. ప్రొజెక్టర్ దగ్గరలో ఎక్కడ? ప్రొజెక్టర్స్ ఉన్నాయండి. ప్రొజెక్టర్స్ చెప్పలేపాలా? ఎంత వాదా? 3,300. అవుతుంది చెప్పిన ప్రాబ్లం. ప్రొజెక్టర్ 30,000 దాటిన మోడల్. పర్లేదు. ఆండ్రాయిడ్ బ్యాటరీ ఉండదు. బ్యాటరీ ఆపరేట్ ఉండదు. బ్యాటరీ ఆపరేటెడ్ ఉండవండి. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టర్స్ అన్ని కూడా హై వాటేజ్తో ఉంటాయి, అంటే హై బ్రైట్నెస్. అవి బ్యాటరీ ఆపరేటెడ్ అసలు ఉండవు. యాన్సిలిమెంట్స్ ఎక్కువ ఉంటుంది. 3,000 4,000 మధ్య ఉంటాయి. ఇప్పుడు 4,000 లిమిట్స్ ఉంది ప్రాజెక్టర్. 40,000 అనమాట. 36,000 వస్తుంది. కాస్ట్ అవునండి, కాస్ట్ కాదండి, బ్యాటరీ ఆపరేటెడ్ ఉంది. బ్యాటరీ దగ్గర ఇంకెక్కడ ఉంది? ఎలక్ట్రానిక్స్ ప్రొజెక్టర్స్ ఉంటాయండి. ప్రొజెక్టర్స్ దగ్గరలో ఎక్కడ ఉంటండి? పక్కన ఇది బ్యాటరీ ఆపరేటెడ్ లేవండి, డైరెక్ట్ పవర్ ఉన్నాయండి. వీడు అంటే సెలెక్ట్ కొత్త పోకుంటాడు వాడు, ఏదో గొప్ప ఇవ్వకుండా. ఇది కూడా 60 ఇంచెస్ 70 ఇంచెస్ వరకు క్లారిటీ ఉంటుంది. నిలబోతుంది. ఏదో ఉంది ఎలక్ట్రానిక్స్, శివశంకర్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇస్తే మనకు 500 తగ్గచ్చులేము. 500 రూపాయలు నాకు తెలుసు. ఇది ఉండకపోవచ్చు. ప్రొజెక్టర్స్ ఉన్నాయా? ప్రొజెక్టర్స్ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి? ఇదేనా? ఏదైనా షాప్ ఐడియా ఉందా? ఓకే సార్. రోడ్ నడుచుకొస్తున్నాను అలాగా, మెయిన్ రోడ్ ఇది. ప్రొజెక్టర్స్ ఉంటాయా? ప్రొజెక్టర్స్ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయా? మెయిన్ రోడ్. ఇప్పుడు మెయిన్ రోడ్ అన్నమాట. ఇది ఎక్కడ ఎక్కడ ఉండవు. అంతే. రాజమండ్రి. ఫోన్ నెంబర్ 957 తీసుకోవట్లే. నా వీడియోలు ఏవైనా సరే, ఏ ఛానల్లోనైనా సరే, నా యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తుంటాను అంతే. ఇక్కడ ఈ వస్తువు, ఈ ప్రాజెక్టును కొన్న ప్రధాన అంశం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, రాజమండ్రి చేరుకున్న తర్వాత అది అవసరం పడింది. జెట్టి గ్రాండ్ 200 బాగుంటుంది. ఎవరు పర్లేదు. 300 400 బాగుంటుంది. స్నాక్ బార్ సూపర్ కింగ్స్ ఇక్కడ ప్రొజెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయి? ప్రొజెక్టర్స్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్స్ ఇక్కడ ఎక్కడ ఉంటాయి? సిటీ చూసాను. సిటీ కంప్యూటర్స్ పెద్ద హోల్సేల్ ఉన్నాం. షాప్ ఉంది. బ్యాటరీ ఆపరేటెడ్ లేదు. ఉండవు. ప్రొజెక్టర్స్ ఉన్నాయా? ప్రొజెక్టర్ దగ్గర ఎక్కడ ఉంటాయి? అనుకోండి. చెప్తుండే మన దగ్గర లేదు.
ఏంటి నా తీయలేదా? క్యాసినో కన్ఫార్మ్. ప్రొజెక్టర్స్ ఎక్కడ దొరుకుతాయండి? ప్రొజెక్టర్స్ ప్రొజెక్టర్స్ ఉన్నాయండి. ప్రొజెక్టర్ ఇక్కడ అకౌంట్ అండి. చూడాలి 15 ఉంటుంది. హలో ఏరియా డెవలప్ అవ్వలేదు. 14 సంవత్సరాలు చూస్తుంది, మాత్రంగా చూస్తుంది. లిఫ్ట్ ఉందా, లిఫ్ట్ కూడా ఉందా అని చూస్తున్నారు. తీసుకుంటారు. ఒకవైపు రిటర్న్ జర్నీ తలుచుకొని గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడుతున్నాయి. చివరాఖరికి సంగీత మొబైల్స్లోనే ప్రొజెక్టర్ తీసుకున్నాను. వీళ్ళు డీల్ చేసే విధానం కూడా నన్ను చాలా ఆకర్షించింది. ఎవరు మాట్లాడండి? అన్నిసార్లు ఎందుకు తెలిసిపోద్ది కదా, ఎంత కమ్మాలి ఏంటి తెలీదా? అవునులే, అదే ఇప్పుడు ఎవరితో మాట్లాడినా మీరు అంత ఎన్నిసార్లు మాట్లాడారు కదా. ఇప్పటికే ఆల్రెడీ చీకటి పడిపోయింది. చలి కూడా చెప్పుకోదానికి చలిగా ఉంది. జర్నీలో మరీ విపరీతం చలేస్తుంది. మరి ఎలా వెళ్తాను ఏంటనేది నాకైతే చాలా ఆందోళన ఉంది. అవునండి, ఇప్పుడు యాక్చువల్గా దొరికేది ఒక్కొక్కలా కొంచెం మార్జిన్ తేడాతో ఒక్కొక్కరు అమ్ముతారు. నేను యాక్చువల్ 30,000కి కూడా దొరికితే ఉంది దాని రేటు, దాని ఇది ఉంది. మీరు ఏరియాని బట్టి మార్జిన్ తేడా ఉంటుంది. అందుకే నేను 1000 రూపీస్ తగ్గించి 33 అని చెప్పి నేను 1000 రూపీస్ తగ్గించమని చెప్పాను పోనీ. అంటే మరి నాకు వేరే మోడల్ బ్యాటరీ ఆపరేటెడ్ మోడల్ వేరే మోడల్ దొరకలేదు, నాకు బెటర్ మోడల్ దొరకలేదు. అదే అక్కడికి ఎక్కడికి వెళ్ళాను, సిటీ కంప్యూటర్స్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా లేవు. సార్ అది ఇంకా ఏమన్నా అవకాశం ఉందా సార్? సార్ అది ప్రొజెక్టర్ ఇంకా ఏమన్నా అవకాశం ఉందా సార్? సార్ 32,500 అడుగుతున్నారు సార్. అవును సార్, చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్. ఓల్డ్ పైన మాట్లాడు. ఏజిఎం. ఓకే సార్, సేల్స్ హెడ్ అండి ఈయన. ఏజిఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఎక్కడికి అడ్డా? ఇక్కడ యాక్సిరీస్ హెడ్ సార్. యాక్సిరీస్ ఉంటాయి కదా సార్, 70 స్టోర్స్ అండి, 70 స్టోర్. నేను ఇంకొక పైన ఆయన అడుగుతున్నాను అన్నమాట. మీరు కూర్చోండి సార్. పర్లేదు కూర్చొని అయిపోతే పార్క్ చేసి వచ్చారా సార్? అంటే ప్లేస్ ఇక్కడ లేదు, అక్కడ కొంచెం ఖాళీగా ఉంది. సార్ ఉన్నాను సార్, లైన్లో ఉన్నాను సార్. ఉన్నాను సార్. సార్ ఏం సార్? సార్ 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 ఓకే సార్, చూస్తాను. 2000 అయినా చూడండి సార్, లేదంటే 2000 అయినా చూడండి సార్. సార్తో మాట్లాడు. ఓకే సార్, ఓకే సార్.
సార్ ఓకే సార్ అవును సార్ ఓకే సార్ ఓకే 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 సార్ సార్ 33,500 500 పెట్టుకుంటున్నారు అది సార్ 33 సరే అయితే ట్రాన్స్ఫర్ 20,000 చేస్తాను ఫోన్పే ద్వారా క్యాష్ మీద ఇస్తాను అంటే అకౌంట్ పూర్తి లేదు పర్లేదు సార్ ప్రాబ్లం లేదు 500 కొట్టమ్మా పేరు డీటెయిల్స్ రాస్తాం సార్ సార్ పేరు చెప్పండి సార్ C25/4 అమ్మా అది రిక్వెస్ట్ పెట్టేద్దాం అప్రూవల్ ఇచ్చేసి సార్ బిల్ కూడా ఇచ్చేద్దాం మిగిలిన బ్యాలెన్స్ ఎవరికి ఫోన్పే చేయమని అడగాలి ఎవరు చేస్తారు చేయరు అమ్మా C25 ఇలా కూర్చోమండి కూర్చోండి మేడం కట్టింది టీ శ్రీనివాసరావు ఇదే దీనికే ఈ క్యూఆర్ కోడ్గా మనకి లేవు మన దగ్గర లేవు కొంచెం ఫాస్ట్గా టోటల్ టచ్ సార్ ఇది టచ్ ఆపరేటర్ అవునవును తెలుసు మీకు అదే ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది కదా ఇంకేస్ ఆ స్టాండ్ దీనికే ఏం లేదు అలాంటిది ఏమి లేదా చిన్నది దీంతో పాటు ఏమీ లేదు అలాంటిది ఏమీ లేదు అంటే చిన్నది ఉంటుంది సరే అది మనం సెట్ చేసుకొచ్చాము ఉందా అది పెద్ద ఉందా దీంతో పాటు చిన్నగా ఇచ్చారు చార్జర్ మాన్యువల్ ఉంటుంది అంతే అదే ఈ పాకెట్లో చూసుకోవాలి మాన్యువల్ అడుగు ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఉంటుంది అదే చిన్న ఉంటుంది దీంట్లో ఉంటుంది పైన ఉంది దాంట్లో ఉంటుంది ఓకే దీంట్లో రిమోట్ కూడా ఇచ్చాడు రిమోట్ ఉంటుంది రిమోట్ మాన్యువల్ ఛార్జింగ్ పెట్టాలా కొంచెం ఉంటుంది మెయిన్ ఉంటుంది కొంచెం ఉంటుంది ఛార్జింగ్ లేదు హెవీ బ్యాటరీ వస్తుంది కదా సార్ దానివల్ల డ్రై అవుతుంది స్విచ్ ఎక్కడండి బ్యాక్ సైడ్ బ్యాటరీ దగ్గర ఇలాంటి ఇది పెడతారేమో బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా దానికి ఒక ఫిల్మ్ స్ట్రిప్ అనేది పెడుతుంటారు టచ్ అవ్వకుండా ఇన్బుల్ట్ కాదు కదా సార్ తీసి పెట్టుకున్న ఇన్బుల్ట్ అండి డైరెక్ట్ తీసి పెట్టుకునే కాదు కదా సార్ ఛార్జింగ్ వస్తుంది పెడతాను కూర్చోండి సార్ ఇది జస్ట్ ముందుకి ఇంకో సంగీతం ఉంది కదా దీనికి ఇంకేం పేరు ఉందా ఈ సంగీతకి మసీద్ పక్కన అది ఒక్కో సంగీతం ఉంది కదా వెళ్ళలేదు మరి రెండు మీద అంటే ఒకటే కదా మరి నేను వేరే మూల కోసం వెళ్ళాను మరి ఇంక ఉన్నా సరే ఎక్కడైనా ఒకలా ఉంటుంది ఎందుకంటే మార్కెట్ అదంతా ఒకటే కదా అంతే అదే నేను అందుకే వేరే మోడల్ ఏదంటే కొనుక్కోడానికి వెళ్ళాను సిటీ సెంటర్కి వెళ్తే బ్యాటరీ ఆపరేటర్ వెళ్ళే వాళ్ళ దగ్గర డైరెక్ట్ పవర్ ఉంది ఇది ఈ లూమెన్స్ ఎక్కువ ఉంటే డే టైం కూడా కనిపిస్తుంది బాగా అది ఒక 700 900 ఉన్నది అనుకో మన ఎల్ఈడి ఎలా ఉంది 900 ఉందా 400 ఉంటే బ్రైట్నెస్ ఎక్కువ ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది అది ఇంకా ఇది కదా ఛార్జింగ్ అది ఆన్ చేసి ఒకసారి ఆన్ చేశారా బ్యాటరీలో అని చెప్పి ట్యూన్ చేయాలి సైన్ ఉంటుంది కదా వీలు ట్యూన్ చేయాలన్నమాట అది కదా స్టిక్కర్ ఉండే వాళ్ళ ఉంది సైన్ ట్యూన్ కూడా ఉండాలి అక్కలే మనం ప్రస్తుతానికి ఆపరేటింగ్ అది ఉందా లేదా బ్యాటరీ లాగా లో బ్యాటరీలోకి వెళ్ళి కవర్ ఆఫ్ అయిపోతుంది సరే అండి తీసుకుంటాం అది లోపల కాదు వేరే పని మీద వచ్చాం ఇక్కడికి హలో నెబులా రిక్వెస్ట్ పెట్టాను స్టాక్ రిలీజ్ బిల్ చేయాలి అయిపోయింది ఒకసారి రిలీజ్ చేయాలి కస్టమర్ వెయిట్ చేస్తున్నారు బిల్లు ఇక్కడే వస్తుందా అదే అదే అలాగే 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 అలాగే
అవును, అంటే ఇప్పుడు బిల్ ఎక్కడ రెడీ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అవునవును అవునవును, వాట్సాప్ పెట్టిస్తే తీసుకుంటాం. అలాగే అలాగే, మెయిల్ ఐడి కావాలి, మెయిల్ కూడా ఇస్తాను కావాలి. ఓకే. సార్ అలా పట్టుకోండి ఫోటో. ఆ ఫోటో కూడా నాకు వాట్సాప్ పంపించాను. సేమ్ మొన్న ఎయిర్టెల్ ఇది తీసుకున్నాను, ఈ సంగీతం నేను అక్కడ తీసుకున్నాను, అప్పుడు అక్కడ తీసుకున్నారు. ఓకే సార్ రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ మెయిల్ ఐడికి అలాగే అలాగే, TTS VAS J2 TTS VAS J2 ఏదైనా లెటర్ అర్థం కాకపోతే చెప్పేస్తున్నాను. TTS VAS J2 @gmail.com. మా నెంబర్ కూడా ఆ నెంబర్ ఇందాక వచ్చింది కదా, ఇందాక చేసి. అదే సార్. ఆ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తాను. అవసరం అయితే కాల్ చేయండి సార్. అలాగే అలాగే అలాగే. అమ్మయ్య, వాళ్ళకి తెలియదు నా గుండె గుబేల గురించి. ఇలా తొందరపడిపోతున్నాను, పారిపోతున్నాను అన్నట్లుగా వాళ్ళు అంటే ఏదైతే చెప్పలేదు, అందుకు వాళ్ళు అడిగినా సరే చెప్పలేదు. వాళ్ళు లోకల్ కాదని చెప్పాను కానీ అక్కడికి చెప్పలేదు. అన్నీ చెప్తాను కదా, ఒకటి కూడా అడుగుతుంటారు. అదొక అటెన్షన్, మన మీద అటెన్షన్ పెరిగిపోద్ది అనమాట. చాలా ఇబ్బందులు పడాల్సి ఇబ్బందులు నాకు అనిపిస్తుంటుంది. 34,000 ఎలా తీసుకెళ్ళాలి? చెప్పాను. ఆన్లైన్ కంటే 1200 తగ్గింది, వెంటనే వచ్చింది అంతే. అందుకని తీసుకోవాలి, బెటర్ క్యాప్సూల్ కానీ కొంచెం బెటర్. నేనైతే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ చిల్లర కోసం చిన్న చిన్న పనులు కూడా చేస్తూ ఉండాల్సి వస్తున్నది. ఈ టైం అప్పుడు ఈ సిటీ దాటడానికి ఎంత టైం పడుతుందో, ఈ ట్రాఫిక్ ఏంటో. సాధారణంగా ఈ చిన్న పట్టణం అయినా సరే సాయంత్రం 4 నుంచి చాలా రద్దీ పెరిగిపోతుంటుంది. షాపింగ్ దేనికైనా సరే సాయంత్రంలో బయటకి రావడం చేస్తుంటారు. అసలు షాపింగ్ ఇదే అలా ఉంటుంది అనమాట. సాధారణంగా బయట నుంచి వచ్చేవాళ్ళు, అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మధ్యాహ్నం అంతా కూడా జరుగుతుంటుంది. అంటే మార్కెట్లు ఉంటాయి. సాధారణంగా లోకల్ వాళ్ళు అయితే ఎక్కువగా సాయంత్రం వేళల్లో ఎక్కువగా వస్తుంటారు. కొంచెం శీతాకాలం కాబట్టి 8:30, 9 వరకు అలా బిజీగా ఉంటుంది. కొంచెం తక్కువ, తర్వాత తక్కువ ఉంటుంది. అదే వేసవికాలం అయితే 10, 11 కూడా పెద్ద సిటీలు, పెద్ద పెద్ద సిటీలు అయితే 12 వరకు కూడా రద్దీగా ఉంటుంది. దీనికి ఫోన్ ఛార్జింగ్ కొంతవరకు ఉంది. అందుకని ఎలాగ సిటీలోనే ఫాస్ట్గా వెళ్ళాం మనము, ట్రాఫిక్ తగ్గినంత వరకు, అవుట్స్కట్ వెళ్ళిపోయినంత వరకు. అందుకని కొద్దిగా రికార్డింగ్ ఫోన్లో అది వెళ్తూనే ఫోన్ పోర్ట్రేట్ రికార్డ్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఎన్నిసార్లు ఈ వెరీ కోల్డ్ వెదర్లో బైక్తో జర్నీలు చేశాను నాకే తెలియదు. చాలా కఠినమైన పరిస్థితులు. చూడండి, ఎంత దూరము, ఎంత కష్టపడి 1 డేలో ట్రిప్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద సిటీయే దగ్గరలో ఈ బట్టలు ఇటువంటి వాటికి కొంచెం తక్కువ ధరలు ప్రసిద్ధి రాజమండ్రి చాలా కాలంగాను. అంతెందుకు రాజమండ్రి నుంచి కూడా చాలామంది వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారస్తులు గట్రా రాజమండ్రికి కొంతకాలంగా హోల్సేల్ కోసం వచ్చేవారు. ఇప్పుడు కొంచెం ఇంకా వెళ్ళిపోతున్నారు అనుకోండి, సూరత్, అహ్మదాబాద్ ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి. అయితే అలాంటి ఉన్నా సరే నేను ఈ రాజమండ్రి సిటీలో ఏ షాపింగ్ దేనికి చేస్తే చూడడానికి కూడా దానికి నేను ప్రయత్నం చేయలేకపోయాను. ఇంత కష్టపడి ఇంత 1 డేలో ఇంత దీనిగా చలిలో కూడా ట్రిప్ చేస్తున్నా సరే కనీసం 10-15 స్పీడ్లో కూడా వెళ్ళలేకపోతున్నాను. ఎక్కడ పడితే అక్కడే మొత్తం ట్రాఫిక్ అంతా రద్దీ రోడ్లు నిండిపోయాయి. పోతూనే ఉన్నాను. 1 డేలో ఛాలెంజింగ్గా ఒక రౌండ్ ట్రిప్, అది ఎంతెంత డిస్టెన్స్ జర్నీ చేసి ట్రిప్ చేయడం అనేది చాలా సాహసోపేతమైంది.
కావాలంటే మీరు కూడా ఎవరైనా సరే ట్రై చేసి చూడండి. అది అంత కదా. అయితే అదంతే, ఇది ఇలాంటి ట్రిప్ జర్నీ చేసినప్పుడు ఇంకేమి వేటి మీద మనం దృష్టి పెట్టలేము, ఏమీ చేయలేము, వెళ్ళడం రావడం. అదే ఇప్పుడు మోటో వ్లాగ్ లాంటివి అనమాట. ఇంక మోటో వ్లాగ్ కంటే ఇది మోటో వ్లాగ్ అంటే ఎక్కడ పడితే అక్కడ స్టే చేసుకుంటూ వెళ్తుంటారు వాళ్ళు. ఇంకా అద్దెకి ప్రదేశాలు గట్రా ఎక్స్ప్లోర్ చేయలేరు, వెళ్తుంటారు. ఎంతంటే మొత్తం జర్నీ చేస్తుంటారు, ఎక్కడికైనా వెళ్తే అక్కడ స్టే చేసిన దగ్గర ఉండగలరు. అంత మధ్య మధ్యలో ఏం కనిపించినా ఎలాంటి లొకేషన్లు అవన్నీ పెద్దగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు. మోటో వ్లాగ్ కంటే ఇది ఇంకా మోటో వ్లాగ్ అలా ఉంటుంది. మోటో వ్లాగ్ కంటే ఇంకా ఇది చాలా ఉంటుంది. అలా ఏమీ ఇచ్చేయాలి అనమాట. వన్ డే రౌండ్ ట్రిప్ చేసినప్పుడు ప్రధానంగా నేను చాలామంది ఎవరు అలాగా చేయరు. వన్ డే రౌండ్ ట్రిప్ ఎవరు అలాగా చేయరు. నాకు అదొక రకమైన ఆసక్తితోని ఇవి కూడా ఎక్కువ కాలం చేయకపోవచ్చు అనుకోండి. లాంగ్ జర్నీలే చేస్తాను. మరి అది అంటే కొంచెం కొన్ని అనేక ఆటంకాల వల్ల నాకు అది వీలు పడట్లేదు. లాంగ్ జర్నీలు కంటిన్యూస్ జర్నీ అనమాట. అది బైక్ అవ్వచ్చు, లేదా 4 వీలర్స్తో కూడా ఉంటాయి. కానీ 4 వీలర్స్ వేరు, బైక్ వేరు. అంటే బైక్ వెళ్ళగలిగినంత డిస్టెన్స్, బైక్ వెళ్ళగలిగినంత లొకేషన్, ఏరియాస్, డిస్టెన్స్, టైం అంత ఇది అది 4 వీలర్తో వెళ్ళలేము. 4 వీలర్ నాకు 4 వీలర్ అంత మరీ అంత అలాంటి వీటికి కొండలు గుట్టలు అటువంటి వాటి పెద్ద అనుకూలం కాదు. మిగతా ప్రాంతాల వరకు అయితే పర్లేదు. కానీ చూడాలి భవిష్యత్తు ఎలా అవుతుంది ఏంటనేది. చందన్ రమేష్. ఓకే సరే అలాగే. ఓకే చేస్తాను, తర్వాత చేస్తాను. కొంచెం జర్నీలో ఉన్నాను, తర్వాత చేస్తాను. ఓకే. ఏది తినడానికి కూడా అయినట్లేదు, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. అంతా ఈ వచ్చినప్పుడు విశాఖపట్నంలో అదే చెప్పాను సిటీ అని. విశాఖపట్నంలో సుమారు ఒక 50 నిమిషాలు 1 అవర్ స్పెండ్ చేశాను. అదే 2-3 షాపులకి తిరిగాను. సేమ్ ఇదే ఈ ప్రాజెక్టర్ కోసమే. కానీ అక్కడ తేవలేదు. సెలెక్ట్ ఏదో కొత్తగా ఓపెన్ చేసి అందులో కూడా ట్రై చేశాను, కానీ దొరకలేదు. హైవేకి వెళ్ళాలండి. హైవేకి ఎట్టించాలండి. హైవేకి ఎట్టించాలండి. కట్టుబడి వెళ్ళాలి. ఫ్రంట్కి వెళ్ళండి. దేవి చౌక్ సెంటర్, రైట్కి కన్నగా కంపల్సరీ సెంటర్, అలా కిందకి వెళ్ళిపోతుంది. రాజమండ్రి సిటీకి వచ్చిన తర్వాత సుమారు నేను 2 నుంచి 2.5 గంటలు స్పెండ్ చేశాను. ఓన్లీ సిటీలో, ఓన్లీ గ్యాదరింగ్ చేస్తూ, అయితే సంథింగ్ మెయిన్ రోడ్ ఇదంతా కూడా 2.5 గంటలు. కానీ మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదా. మీకు ఆటో రాజమండ్రిలోని వివిధ రకాల ఫ్రూట్స్ కూడా ప్రసిద్ధి. ఆఖరి కనీసం ఏమైనా పండ్లు కూడా కొనుక్కొని తినలేకపోయాను, ఆహారంగా తీసుకోలేకపోయాను. హైవే అన్నవరం వెళ్ళడానికి షార్ట్ కట్ ఉందా? అన్నవరం వెళ్ళడానికి షార్ట్ కట్ ఉందా? అన్నవరం వెళ్ళడానికి తెలీదా? అన్నవరం వెళ్ళడానికి ఎటు వెళ్ళాలి? స్ట్రైట్గానా? ఇది హైవేనా? ఇది హైవే. అన్నవరం సిటీ దాటిపోతున్నా సరే హైవే కనుక, ఆ సిటీ ఆనుకుండా హైవే కనుక మొత్తం షాపులు, చిన్న హోటళ్ళు, బిర్యానీ పాయింట్లు, ఫ్రూట్ షాపులు ఇలాంటివి కూడా కొనసాగుతుంది. చాలా వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. చిన్న అన్నవరం అంటే హైవే. కలుస్తుంది హైవే, కలుస్తుంది. ఇక్కడ అదే లాల చెరువుకి ఇక్కడ 5 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది.
సిటీ దాటం అంటే మెయిన్ సిటీ దాటాం, సిటీ సెంటర్ని దాటాం, కానీ మొత్తం సిటీ పరిధిని దాటిపోలేదు. రాజమండ్రి సిటీ పరిధిని దాటలేదు. అన్నాడు 2000. కొంచెం వేగం పెంచాలయ్యా, ఇలాగైతే నువ్వు చేయనట్లే మరి. హైవేకి వెళ్ళండి, హైవేకి. హైవేకి వెళ్ళగండి, హైవే. నాకేంటంటే ఈ ఆకలి తర్వాత ఈ నీరసం ఇవన్నీ ఉన్నా సరే నాకేదో టార్గెట్ ముఖ్యము. ఆగానంటే ఒక అరగంట ఇదైపోయినట్టు ఉంటుంది. మొత్తం టార్గెట్ పూర్తి చేస్తే మనం సాటిస్ఫై అయ్యేట్లు ఉండదు నాకు. అన్నవరం ఇదేనా? అన్నవరం ఇదే హైవే. నేను ఇందాక ఒక వెయింగ్ మెషిన్ కొనేటప్పుడు చెప్పాను ట్రబుల్స్ని క్రియేట్ చేస్తేని. ఆ వెయింగ్ మెషిన్ తర్వాత మరొక చిన్న కట్టర్, ప్లాంట్ కట్టర్ని ఒక చిన్న తీసుకున్నాను ఈ నెబ్యులతో పాటు, ప్రాజెక్ట్తో పాటు. అవన్నీ ఒక దీంట్లో అంటే ఒక పాకెట్లో, బండి పాకెట్లో పట్టలేదు. దానికి ఆ రెండు ఏం చేశానంటే ఆ వెయింగ్ మిషన్, ఆ ప్లాంట్ కట్టర్ని మరొక సంచి కొన్నాను. అది పెట్టి వెనక్కి కట్టాను. కానీ ఫాస్ట్లోనే అది ఒక దగ్గర పడిపోయింది. అంత ఫాస్ట్ వెళ్తుంటే మరి నేను ఆగలేదు, ఎందుకంటే అది పడిపోయి పైలిపోయి ఉంటుంది. మరి పడినేసరి వేస్ట్, ఇంకా టైం వేస్ట్ చేసి మరి మధ్యలో ఆగలేదు. ఆ స్పీడ్లో కూడా అక్కడే ఆ పడిపోయిన దగ్గర కాలక్షేపం ఇంకా అక్కడ ఉండే వ్యక్తులు కూడా కేకలేస్తున్నారు పడిపోయిందని. మరి నేను మాత్రం జస్ట్ మామూలు వెనక్కి చూశాను, కానీ ఆ స్పీడ్ తగ్గలేదు, ఆగలేదు, మరి వెనక్కి రాలేదు. వాళ్ళేమో ఏదో పడి వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు. సాధారణంగా నేను హైవేలో జర్నీ చేస్తున్నానంటే చాలా రకాల పోటీ మామూలుగా ఏర్పడుతుంది. నేనని కాదు కానీ సాధారణంగా ఉంటుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉందని మరి వెనకబడిపోకుండా కొంచెం ముందు వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు, ప్రధానంగా కార్లు, బైక్లు. నేనైతే మాత్రం అన్నీ కూడా నా వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటుంటాను. అలాంటి డ్రైవింగ్ ఉంటుంది, అలాగే ఇది ఉంటుంటుంది. ఈ నైట్ జర్నీలో కూడా అలా ఒక 2-3 సందర్భాలు జరిగింది. ఇందులో ఒక ఫ్యామిలీ కార్, ఇది ఒక యంగ్ ఫ్యామిలీ అనమాట. యంగ్ ఫ్యామిలీ కార్ వస్తుంటే వాళ్ళు ఏదో నన్ను అంటే సస్పెక్ట్ చేసి మరి ఏంటో తెలియదు, కానీ వెంటపడి ఏదో దీనిలాగా దోపిడీ దొంగలు అనుకున్నాం మరి ఏంటో తెలియదు. కానీ వాళ్ళేమో ఎంతకి అంటే ఓవర్టేక్ అవుతుంది, నేను వేగ అవుతుంది, అది అవుతుంది, వాళ్ళు కూడా ఫాస్ట్ వెళ్తున్నారు. అది ఒక వాటర్ బాటిల్ మిర్రర్లోంచి అద్దాల నుంచి, కారు అద్దం నుంచి బయటపెట్టి వాటర్ బాటిల్ బయట పెట్టి దాన్ని ప్రెస్ చేశారు. కొంచెం వాటర్ నా మీద తుల్లినట్లుగా, అంటే అలా తగ్గుతారేమో సార్. నేనైతే మాత్రం వాళ్ళ దృష్టిలో లేను, మామూలు కారు అంతే. వాళ్ళు ఏంటి మనకు తెలియదు, కానీ కాకపోతే ఈక్వల్ వెళ్తాడు అంత ఫాస్ట్ అనమాట. మరి ఎలాగల కాదు, నేను లైఫ్లో 2 వీలర్తో అంత ఫాస్ట్ వెళ్ళలేదు. అది నైట్ జర్నీ మళ్ళీ కనుక. వాళ్ళు కూడా అలాగే వెళ్తారు, సంథింగ్ వాళ్ళు కూడా అంతే డెస్టినేషన్ చేరుకోవాలని అనుకుంటున్నారు, సంథింగ్ ఏదో అనుకోండి. మరి నేనైతే అంత చెప్పలేను. అలా జరుగుతుంది. అలాంటి సంఘటన కూడా జరిగింది. అంటే హైవే కదండి, అన్నవరం హైవే అదేనా? హైవే ఇటు సైడ్ అయితే విజయవాడ, ఇటు సైడ్ అయితే అన్నవరం. అదే ఓకే. నా ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి వచ్చింది. మళ్ళీ ఆన్ చేయడానికి ప్రయత్నం చేశాను, ఆన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. రాత్రి 11:50 రాజాం చేరుకున్నాను. ఓకే అండి, మరలా మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.